హార్టికల్చర్ సైంటిస్టులు ఉన్నారు. 200 దాదాపు 230 విధంగా ప్రతి గ్రామంలో ఉండేటువంటి ఒక కేవీకే పర్సన్ని, దీంతో పాటు ప్రతి గ్రామంలో కనీసం 4 ప్రోగ్రెసివ్ ఫార్మర్స్ని ఐడెంటిఫై చేసి వీళ్ళందరినీ ఒక వాట్సాప్ గ్రూప్లో పెట్టి ఏదైనా సరే ఒక సిస్టమేటిక్గా నెక్స్ట్ 1 ఇయర్లో క్రాపింగ్ ప్యాటర్న్ ఏంటి, ఏమి చేస్తే సెకండ్ పంటకి ముందుకు వెళ్తుంది, థర్డ్ పంట ఏమి వేయాలి. అంటే సపోజ్ ఇక్కడ నువ్వులు తీసుకున్నారనుకోండి, అది కనుక 90 డేస్లో కరెక్ట్గా చేసుకోగలిగితే 30,000 రూపాయల ఆదాయం పెరుగుతుంది అంటున్నారు. సో ఈ విధంగా థర్డ్ క్రాప్ని ఏ విధంగా చేయాలనే ఉద్దేశంతో ఒక ఫ్రేమ్వర్క్ తీసుకున్నాం. ఈ ఫ్రేమ్వర్క్లో ముఖ్యంగా 4-5 పంటలు తీసుకుంటే, ప్యాడీ తీసుకున్నారనుకోండి, మా సీడ్ క్వాలిటీని పెంచడం, సీడ్ క్వాలిటీని పెంచి స్పూరియస్ సీడ్ లేకుండా చేయగలిగితే 2 to 5% ఈల్డ్ పెరుగుతుంది అంటున్నారు. అదేవిధంగా గ్రెయిన్లో యూనిఫార్మిటీ వచ్చి కాస్ట్ ఇంప్రూవ్ అయ్యేటువంటి అవకాశం. ఇప్పుడు ఒక 100 ఎకర్స్లో మనం 20,000 ఎకర్స్కి సీడ్ వచ్చే విధంగా ఈ రోజున ప్లాన్ చేశారు. అయితే ఇక్కడ 1,60,000 ఎకరాల్లో వరి సాగు చేస్తారు కాబట్టి అట్లీస్ట్ 50% అంటే 80,000 ఎకరాలకి ఎన్జీ రంగా యూనివర్సిటీ ద్వారా సీడు తయారు చేసి ఇచ్చే విధంగా టార్గెట్ చేస్తానన్నారు. దానికి అక్కడ 2-3 ఎందుకంటే ఈ సీడ్ ఎవరైతే ఈ 100 ఎకరాల్లో పండిస్తారో అక్కడ ప్రతి రైతుకు ఎకరానికి మామూలుగా వైర్ వేసుకునే దానికంటే ఈ సీడ్ని ఎన్జీ రంగా యూనివర్సిటీ గారికి అమ్మితే రెగ్యులర్ దానికన్నా కూడా 20,000 రూపాయల ఇన్కమ్ పెరుగుతుంది. కాబట్టి అందులో నష్టపోయేటువంటిది లేదు. 100% గ్యారంటీగా కొంటారు, వాళ్ళ దగ్గర డబ్బులు కూడా ఉన్నాయి. కాబట్టి ఫార్మర్స్ని కొంచెం ముందుకొచ్చి, అంటే మాకు దాదాపుగా 400 ఎకరాలు కావాలి. 400 ఎకరాలు కనుక ఫార్మర్స్ ఇస్తే 80,000 ఎకరాలకి సీడ్ ఇవ్వగలుగుతారు. అదేవిధంగా కాటన్ ఈ ప్రాంతంలో సుమారుగా తీసుకుంటే 70,000 ఎకరాల్లో కాటన్ వేస్తూ ఉన్నారు. దీంట్లో వీళ్ళు ఐడెంటిఫై చేసినటువంటి ఆదిత్య BT 2208 ఈ సీడ్ వల్ల క్వాలిటీ పెరిగి ఆ పురుగును అన్నింటినీ తట్టుకునే శక్తి ఉంటుందన్నారు. ఈ సంవత్సరం 2 ఎకరాలు వేస్తూ ఉన్నారు. కాకపోతే నెక్స్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి కనీసం 20,000 నుంచి 30,000 ఎకరాలకి ఈ సీడ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమని చెప్పాము. అది కూడా వర్క్ చేస్తున్నారు. తర్వాత పల్సెస్ బెంగాల్ గ్రామ్, ఇందులో NBG 1267 ఈ వెరైటీ కొత్తది వీళ్ళు తీసుకొచ్చారు. దీనివల్ల క్రాప్ సైజు పెరిగి హైట్ పెరిగి మెకనైజ్డ్ పికింగ్కి ఈజీ అవుతుందని చెప్తున్నారు. మెకనైజ్డ్ పికింగ్కి వస్తే ఆటోమేటిక్గా కాస్ట్ తగ్గుతుంది. అదేవిధంగా క్వాంటిటీ ఇప్పుడు ఉండేటువంటి 10 బస్తాల కంటే 12 బస్తాలు పండేటువంటి, అంటే 20% ఈల్డ్ పెరుగుతుంది. సో దీనికి కూడా ఈ ప్రాంతంలో తక్కువగా 25,000 ఎకరాలు, గరిష్టంగా 50,000 ఎకరాలు బెంగాల్ గ్రామ్ పండిస్తూ ఉన్నారు. నెక్స్ట్ ఇయర్కి వీళ్ళు కనిపెట్టినటువంటి NBG 1267 సీడ్ ఏదైతే ఉందో దానికి కనీసం 10,000 ఎకరాల కన్నా కూడా నెక్స్ట్ ఇయర్ ఇచ్చే విధంగా ప్లాన్ చేయమన్నాం. అది కూడా చేస్తారన్నారు. తర్వాత 4th వచ్చేటప్పటికి చిల్లీస్ తక్కువగా తీసుకుంటే 20,000 ఎకరాలు, ఎక్కువగా తీసుకుంటే 40,000 ఎకరాలు పంట పండుతూ ఉంది. అయితే ఇందులో అనేక రకాల హైబ్రిడ్ వెరైటీస్ ఉన్నాయి, దాదాపు 20 వెరైటీస్ ఉన్నాయి. కాస్ట్ కొంచెం ఎక్కువైనా కూడా వెరైటీస్ బాగానే ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ కాస్ట్ వాళ్ళకి ఎక్కడ జరుగుతూ ఉంది అంటే హార్వెస్టింగ్ చేసే దగ్గర ప్రాబ్లం అవుతా ఉంది, ఎక్కువ పెస్టిసైడ్స్ కొట్టడం. అదేవిధంగా డ్రైయింగ్ కెపాసిటీ లేకపోవటం వల్ల దాదాపు 1-2 లక్షల రూపాయలు వీటికే వీళ్ళకి పెట్టుబడి జరుగుతూ ఉంది. దీనికి ఏ విధంగా చేయాలి అని ఆలోచిస్తే, ఒకటి ఈ ఎక్సెసివ్ పెస్టిసైడ్స్ ఏదైతే ఈ ఫ్రేమ్వర్క్ తీసుకున్నామో మనం ఒక్కొక్క విలేజ్ని మ్యాసివ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ తోటి పెస్టిసైడ్స్ తగ్గించే మెకానిజం ఒకటి. రెండోది మెకనైజేషన్, ఈ హార్వెస్టరు అదేవిధంగా డ్రైయర్, ఈ 2 ఎక్విప్మెంట్స్ మన ఇండియాలో అంతగా లేవని చెప్తా ఉన్నారు. ఇవి చైనాలో మాత్రమే కొంచెం క్వాలిటీ ఎక్విప్మెంట్ ఉంది. అవి కనుక తీసుకురాగలిగితే ఇక్కడ వాళ్ళందరికీ కాస్ట్ తగ్గుతుంది అని చెప్తా ఉన్నారు. దానికి వీళ్ళ ఎన్జీ రంగా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఉంది. వీళ్ళు దీన్ని స్టడీ చేసి 1 monthలో ఈ కనీసం 1 or 2 ఎక్విప్మెంట్ అన్నా ఇక్కడ తీసుకువచ్చి దాన్ని మేము టెస్ట్ చేసి అవసరమైతే ప్రైవేట్ ప్లేయర్స్ని ఇంక్లూడ్ చేసి దీన్ని మెకనైజేషన్ని ఎక్సెసివ్గా ఇంక్లూడ్ చేసి టోటల్ కాస్ట్ రిడక్షన్ చిల్లీస్లో చేయాలనేటువంటి ఒక ఆలోచన తీసుకున్నాం. నెక్స్ట్ 1 to 2 monthsలో చేస్తే ఈ సంవత్సరం కాకపోయినా అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ కన్నా ఇది ఉపయోగపడే విధంగా చిల్లీస్ మీద వర్క్ చేయబోతా ఉన్నాం. వీటితో పాటు అదేవిధంగా మండల్ వైజ్ క్రాప్ ప్యాటర్న్, తర్వాత సీడ్ గ్రీన్ మెన్యూర్ అవైలబిలిటీ తీసుకుంటే ఈ సంవత్సరం 60,000 ఎకరాలకి మనం గ్రీన్ మెన్యూర్ ఇవ్వగలిగాం.
అయితే నెక్స్ట్ ఇయర్కి ఇంకొక అంటే టోటల్ 1.6 lakh ఎకర్స్కి గ్రీన్ మెన్యూర్ అవసరం అయితే అందరు రైతులు ఇది కోరుకోకపోవచ్చు, కానీ కనీసం 50% అంటే 80,000 ఎకరాలు కాబట్టి ఇంకొక 20,000 ఎకరాలకి గ్రీన్ మెన్యూర్ వచ్చే విధంగా నెక్స్ట్ ఇయర్కి టార్గెట్ పెట్టుకునే విధంగా ఒకటి ప్లాన్ చేసాం. వీటితో పాటు ప్రతి ఏరియాలో యూట్యూబ్ ఛానల్ పెట్టమన్నాం మనం లాస్ట్ టైము. యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ సిస్టమేటిక్గా గుంటూరు ప్రాంతంలో అక్కడ ఉండేటువంటి లోకల్ పరిస్థితులకు అనుగుణంగా సైంటిస్టులు సిస్టమేటిక్గా క్రాప్స్కి పెస్టిసైడ్స్కి అన్ని విధంగా ఎడ్యుకేట్ చేసే విధంగా అవి తయారు చేయమన్నా అది కూడా చేస్తూ ఉన్నారు 1 monthలో. అదేవిధంగా మేము ఒక మెగా మెకనైజేషన్ మేళా మనం లాస్ట్ టైము ప్రతి కాన్స్టిట్యున్సీలో పెట్టాలనుకున్నాం. అయితే వీళ్ళు కొన్ని లాజిస్టికల్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఒకటి మెయిన్గా లామ్ యూనివర్సిటీలో పెడతా ఉంటున్నారు అరౌండ్ 22nd to 24th. ఈ మెగా మెకనైజేషన్ మేళా ద్వారా మేము కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉండేటువంటి ఫార్మర్స్ చూసే వాళ్ళందరికీ ఈ ఎన్జీ రంగా యూనివర్సిటీలో పెట్టేటువంటి మెగా మెకనైజేషన్ మేళాకి అన్ని ప్రాంతాల రైతులు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు వచ్చి చూస్తే మీకు ఒక అవగాహన వస్తుంది. ఈ మెకనైజేషన్లో ఏదైతే ఉపయోగపడతాయో అలాంటి ఎక్విప్మెంట్స్ అన్నింటినీ పెట్టి చిన్న మేళాని మళ్ళీ తెనాలి పొన్నూరు ప్రాంతంలో మినీ మేళాలు తర్వాత దీని సక్సెస్ని బట్టి అవి కూడా పెడతాం. దీంతో పాటు ఆఖరిగా డ్రోన్ పైలట్ ట్రైనింగ్ ప్రతి విలేజ్ నుంచి ఒక యూత్ని తీసుకొని డ్రోన్ ట్రైనింగ్ ఇస్తే ఆ ప్రాంతంలో డ్రోన్ యూటిలైజేషన్ ఉండే విధంగా అంటే దాదాపు 230 విలేజెస్ ఉన్నాయి. 230 మందిని ఐడెంటిఫై చేసి డ్రోన్ డిస్పాచ్ ద్వారా ప్రతి గ్రామంలో డ్రోన్ అవైలబుల్ ఉండే విధంగా కూడా ప్లాన్ చేయమన్నాం. అది కూడా వర్క్ చేస్తూ ఉన్నారు. వీటితో పాటు ఇంకా ఆర్గానిక్ సర్టిఫికేషన్ కొన్ని వేరే చిన్న చిన్న ఇష్యూస్ ఉన్నాయి. అవి నెక్స్ట్ టైం తీసుకుంటాం. బట్ అల్టిమేట్గా ఎవ్రీ మంత్ ఒక 3 items మేము అగ్రికల్చర్, స్కిల్ డెవలప్మెంట్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఈ ముగ్గురిని బలోపేతం చేసే విధంగా ఈ ప్రాంతంలో ప్రతి నెల కూడా రివ్యూ జరుగుతుంది. కాబట్టి అగ్రికల్చర్ అధికారులని, యూనివర్సిటీ సైంటిస్టులని అందరినీ కోఆర్డినేట్ చేసుకొని వర్క్ స్టార్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. చెప్పాను క్రాప్ హాలిడేస్ అని ఇంతకుముందు గత ప్రభుత్వంలో ప్రకటించారు. అంటే రైతులకు వాటర్ లేకపోవడం, ఇప్పుడు వాటర్ పై ఏమైనా జాగ్రత్తలు అందిస్తున్నారు. అది కలెక్టర్ గారు మీకు ఏమైనా ఐడియా ఉందా సార్? ఇప్పుడు నాట్ ప్లాన్డ్ ఫర్ ఎనీథింగ్ లైక్ దట్ సార్. ఈసారి అయితే ఏం ప్లాన్ చేయలేదు. నేను ఈ రివ్యూలో తీసుకోలేదమ్మా. ఇది ఓన్లీ ఏంటంటే ఇన్పుట్ కాస్ట్ తగ్గేయటం, ఈల్డ్ పెంచడం, ఫార్మర్స్కి ఇన్కమ్ పెంచే దాని మీద చూస్తూ ఉన్నాం. బట్ వాటర్ది నేను రివ్యూ తీసుకున్నాక మీకు క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను అనుకోసం. థ్యాంక్ యూ. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మీరు ఎవరన్నా మాట్లాడతారు? వ్యవసాయం చేస్తున్న రైతుకి పెట్టుబడి ఖర్చు తగ్గాలి. అదే సందర్భంలో పురుగు మందుల వినియోగం, అధిక ఫర్టిలైజర్ వినియోగంతో అటు రైతుకి పెట్టుబడి ఖర్చు పెరుగుతూ ఉంది, పర్యావరణానికి ముప్పు కలుగుతూ ఉంది. అలాగే పండించిన పంట ఎగుమతి చేసిన సందర్భాల్లో విదేశాల నుంచి కూడా కొంత తిరస్కరణ కూడా గురవుతున్న నేపథ్యంలో రైతులను చైతన్యవంతం చేయాలనే ఉద్దేశంతో, రైతుకి అధిక ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఉన్నతాధికారులు, అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు, సైంటిస్టులు, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అధికారులు, హార్టికల్చర్ అధికారులతో పాటుగా రైతు ప్రతినిధులతో కూడా కలిపి, డిసిఎంఎస్ ప్రతినిధులతో కూడా కలిపి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక 2-3 గంటల సేపు రైతు పరిస్థితులు, రైతు ఆదాయ పరిస్థితులు మెరుగుపరిచే లక్ష్యంతో చేసిన ఈ చర్చ ఆహ్వానించదగ్గది. అదేవిధంగా ప్రతి నెల ఇవాళ చేసిన చర్చ మీద పురోగతి ఏంటి అనేది మళ్ళీ నెక్స్ట్ మంత్ రివ్యూ చేసి మళ్ళీ ఫర్దర్గా ఏం స్టెప్స్ తీసుకోవాలనేది కూడా నిర్ణయం తీసుకోవాలి అని చెప్పని మినిస్టర్ గారు ఒక ప్రకటన చేయడంతో ఖచ్చితంగా అధికారులందరికీ కూడా ఒక లక్ష్యాన్ని నిర్దేశించి వాళ్ళు కూడా రైతు ఎజెండాగా రైతు ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి, గ్రామీణ ప్రాంత ఆర్థిక స్థితిగతులు మెరుగుపడటానికి ఈ చర్య దోహదం చేస్తానని చెప్పని మనకు అర్థమవుతూ ఉంది. ఇటువంటి ఈ చర్చలో నేను రాజేష్ అప్సాని నన్ను కూడా భాగస్వామిని చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. థ్యాంక్స్.